స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మన న్యూస్ యాంకర్ గారు ఉన్న న్యూస్ అంతా చదివేశారు ఈ రోజుకి. మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ అండి, నో బౌండరీస్. సూర్య గారి స్క్రీన్ టైం వాజ్ వెరీ వెరీ మినిమల్. ఆర్జే బాలాజీ గారి స్క్రీన్ టైమే ఎక్కువ ఉంది. కాకపోతే కొన్ని పాటలు తెలుగు డబ్బింగ్ నాకు అర్థం కాలేదు. ఓకే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మేము మీ పక్కడి గారు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వెరైటీగా ఒక మంచి రివ్యూతో వచ్చేసాం. గైస్ ఏం రివ్యూ చేయబోతున్నాం? సూర్య గారిది కరప్పు తెలుగులో వీరభద్రుడు అని చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సో మెనీ డిలేస్ స్ట్రగల్స్ ఆర్జే బాలాజీ గారి డైరెక్షన్ తో రిలీజ్ అయింది. మరి థియేటర్ లో జనాలు పూనకాలతో ఊగిపోయారు, ఎస్పెషల్లీ తమిళ స్టేట్స్ లో. తెలుగులో మరి బాగానే ఆడింది అనుకుంటున్నాం. దాన్ని ఓటీటీలో చూసి మన రివ్యూ అభిప్రాయాలు చెప్పబోతుంది. మన న్యూస్ యాంకర్ గారు ఉన్న న్యూస్ అంతా చదివేశారు ఈ రోజుకి. సో హెడ్లైన్స్ తర్వాత మెయిన్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ సినిమా ఎలా అనిపించింది? వన్ లైన్ వన్ వర్డ్. వన్ లైన్ నాకైతే చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ చూసి అనిపించింది. ఓ మై గాడ్ మూవీ గుర్తుందా హిందీలో? తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, గోపాల దాని తర్వాత దానికి సిమిలర్గా ఒక మంచి మూవీ చూసి అనిపించింది. అండ్ బాగా ఫేమస్ అయిన నానుడి అయిన డైలాగ్ ఉంటుంది కదా, దేవుడు వచ్చినా మార్చలేడరా, దేవుడే దిగి వచ్చినా మార్చలేడరా అంటారు కదా. నిజంగా ఆ లైన్ తీసుకొని దాని చుట్టూరు ఒక స్టోరీ వెళ్ళారు. మన మనుషుల బతుకు లైఫ్ స్టైల్ మారదు అనేది అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ వాచింగ్ ఇట్. మీరేమంటారు? నాకు బాగా అనిపించింది మూవీ. లైక్ సూర్య గారి యాక్షన్ అన్ని నచ్చాయి. ఎస్, నేను ఇంట్లో ఓటీటీలో చూసా. పూనకాలు వచ్చేలేదు కానీ ఎస్ నేను ఎంజాయ్ చేశాను ఆ మ్యూజిక్ అంతా, స్టోరీ కూడా. నాకు ఫ్రెష్ గా అనిపించింది కొంచెం. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫ్యాన్ సర్వీస్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ స్టోరీ వేర్ ఈవెన్ దేవుడు దిగొచ్చినా కానీ మన బతుకులు మార్చలేడు, అంత ఫెయిల్ అవుతుంది అనేది చాలా బాగా అనిపించింది. ఫ్లాస్ లేవని కాదు, ఇలాంటి సినిమాలో ఫ్లాస్ ఉన్నా కొన్ని మర్చిపోతాం. స్టోరీలో కొంచెం పెద్ద బిగ్ లూప్ హోల్స్ ఉన్నాయి లాజిక్లో లాగాలనుకుంటే, బట్ స్పాయిలర్ సెక్షన్ ఉంటే అక్కడ లాగుదాం. బట్ ఓవరాల్ మూవీ వాజ్ గుడ్. కొంచెం చిన్న కావాలని ఇగ్నోర్ చేసేయచ్చు, తెలుస్తున్నా కానీ అరే ఇది కదా అని కొట్టొచ్చినట్టు తెలుస్తుంటుంది. బట్ యూ వాంట్ టు బిలీవ్ ఇట్ బికాస్ ఆ దేవుడికి కూడా ఆ వాల్యూ తెలియాలి కదా, మనుషులు ఎలా అయిపోయారు అనేది. సో అది మంచిగా అనిపించింది. అండ్ సూర్య గారి స్క్రీన్ టైం వాజ్ వెరీ వెరీ మినిమల్. ఆర్జే బాలాజీ గారి స్క్రీన్ టైమే ఎక్కువ ఉంది. ఆయనే హీరోలా రాసుకున్నట్టున్నాడు కొంచెం అంతా. ఆయన స్క్రీన్ టైం మినిమల్ ఉంది. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. హీరో ఓన్లీ మెయిన్ ఎలివేషన్ షాట్స్కి వాటికి వచ్చి, ఇంకా ఒక సీన్లో ఆయన ఉండాల్సిన చోట త్రిష గారిని పెట్టుకుని ఒక కోర్ట్ సీన్ అంతా తీసేసారు. మరి అది డేట్స్ ప్రాబ్లమో ఏంటో. ఇంకోటి భారతీయుడిలో గుర్తుందా, ఆయన పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ భారతీయుడిలో ఆయన చనిపోయారని చెప్పారు. మరి ఈ సినిమాలో ఉన్నాడు ఆయన, అంటే అంత పాత సినిమా అని అనుకున్నాను. ఎందుకంటే భారతీయ 2లో కూడా ఆయన్ని విఎఫ్ఎక్స్ పెట్టి కొన్ని సీన్స్లో చూపించారు, అన్ని తీయలేకపోయాని. బట్ దీంట్లో ఉన్నారు మరి ఆయన. సో ఎంత పాత సినిమానా అనిపించింది చూసినప్పుడు, అదొకటి. ఆర్జే బాలాజీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై, సో ఆయన టీం కదా ఎప్పుడు సినిమాలు తీసేది. ఒక మంచి స్టోరీ లైన్ పెట్టారు. మరి అది ఫస్ట్ విజయ్కి వినిపించామని చెప్పారు. విజయ్ లాస్ట్ మూవీ ఇది అవ్వాలంట. బట్ మరి ఎందుకు అది తిరిగి సూర్య గారికి వెళ్ళింది. లాస్ట్లో కొంచెం డైలాగులు వేసి చూస్తే కూడా ఏంటి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా సూర్య గారు అనుకున్నాను నేను. బట్ నోయింగ్ దట్ ఇది విజయ్కి వెళ్ళింది అనేది, సో మేక్ సెన్స్. త్రిష గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. చాలా రోజులతో చూసాం ఆవిడని యాక్టింగ్ చేయడం, అండ్ బాగా చేశారు కూడా. ఏదో గ్యాప్ వచ్చినట్టు ఏమీ లేదు. బాగా చేశారు. అండ్ దేవుళ్ళకి కూడా లిమిటేషన్ ఉంటుంది అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. క్షేత్రపాలకులు అనే కాన్సెప్ట్ పెట్టారు కదా, ఈ టెరిటరీలో మాత్రమే ఆయనకి పవర్స్ ఉంటాయి, వేరే టెరిటరీలో. ఐ థాట్ మల్టీ స్టార్ చేస్తారేమో అనుకున్నాను. వేరే టెరిటరీకి వెళ్ళినప్పుడు అజిత్ గారు కానీ ఎవరినన్నా తీసుకొస్తారు, ఆ క్షేత్రంలో ఆయన కింగ్ అన్నట్టు అని. బట్ ఇంకో క్యారెక్టర్ సూర్య గారిది ఇంకో క్యారెక్టర్లో తీసుకొచ్చారు, స్పైరల్ డిస్కస్ చేద్దాం అని. బట్ దట్ వాజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. మ్యూజిక్ ఎలా అనిపించింది? సాయి అభ్యంకర్ అనుకుంటా మ్యూజిక్ వాజ్ గుడ్. కాకపోతే కొన్ని పాటలు తెలుగు డబ్బింగ్ నాకు అర్థం కాలేదు. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. చాలా ఫాస్ట్గా టక్కడక్కడ పెట్టారు కానీ తమిళ వింటున్నానా తెలుగు వింటున్నానా అర్థం కాలేదు నాకు.
మ్యూజిక్ నేను రెండు తమిళ పాటలు వినేసాను, తెలుగు వినేసాను, రెండు ఎక్కేసాయి ఓహో! నాకు. సో ఓకే నీకు తమిళ్ తెరియుమా? తమిళ్ తెలియక మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ అండి, నో బౌండరీస్. స్పైడర్ మ్యాన్. ఓకే. ఎస్పెషల్లీ ఆ గాడ్ మోడ్ సాంగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా ట్రెండ్ కూడా అయింది ఇన్స్టాగ్రామ్ లో. అండ్ దట్ క్రియేటెడ్ ద హైప్ ఫర్ ద మూవీ. అండ్ ఆ సీన్స్ లో కూడా బాగా చూపించారు ఆ గ్రాఫిక్స్ అన్నిటితో కలిపి. సో మ్యూజిక్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ షౌట్ అవుట్ ఇంకోసారి ట్రైలర్ చూసేటప్పుడు నాలుక ఆనందం పెడితే ఇది సూర్య గారే అని చెప్పాను. నేను అన్నా ఎవరో దేవుడి క్యారెక్టర్ వేసి ఉంటారు. నువ్వన్నావా అది? చెప్పాను సార్. ఓకే, ఇంకో కట్ చేసేసాం. షౌట్ అవుట్ సాయి. ఆ లుక్ బాగుంది, బట్ యా వి డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్. ఎందుకంటే దిస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఆల్సో వర్కింగ్ ఫర్ రాకా. సో ఈయన పెద్ద సినిమాలకి మాస్తానికి మ్యూజిక్ చేయగలరా అని దేవర్ ఫ్యూ క్వశ్చన్స్. దిస్ విల్ బి మ్యూజిక్ ఇస్ గుడ్. ఆ ఎలివేషన్ షాట్స్ అన్నిటికీ మ్యూజిక్ బాగా కొట్టారు. డెఫినెట్లీ రికమెండ్. ఓకే, డెఫినెట్లీ రికమెండ్ ఇట్. ఓకే. సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోలేరు. ఇక్కడ నుంచి స్పాయిలర్ డిస్కషన్స్ ఉంటాయి. రెండు జబ్బులు చేతులు పెట్టుకుని అలా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళే ముందు స్పాయిలర్స్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్, షేర్ కూడా కొట్టండి గట్టిగా. వెళ్ళిపోదాం స్పాయిలర్స్ లోకి మరి. వీరభద్రుడి క్యారెక్టర్, అతని ఫియర్స్నెస్ అంతా కూడా, ఆ కలర్ ప్యాలెట్ అంతా కూడా కొంచెం రెడ్ అండ్ బ్లాక్ ఫేస్ అంతా నాకైతే బాగా అనిపించింది. అండ్ నిజంగా ఇది ఆంధ్రాలో జరిగిన స్టోరీ. అది వాళ్ళు హైదరాబాద్ వచ్చి తమిళ వాళ్ళు ఆ కోర్టు ప్రాంగణం అదంతా చూపించారు కదా. కరుప్పారు వీరభద్రుడు అనే దేవుడు హైదరాబాద్ నాంపల్లి ఏరియాలో ఉన్నట్టు అదంతా నీకు జనరల్గా అనిపించింది. అది కరెక్ట్, ఎందుకంటే అది తమిళ్ గాడ్ కదా. బట్ వాళ్ళు చూపించడం అంతా ప్రాపర్ హైదరాబాద్ చూపించారు చాలా సీన్స్ లో. స్పీకింగ్ ఆఫ్ స్పాయిలర్స్ అండ్ విలేజ్ బౌండరీస్, ఆ కాన్సెప్ట్ బాగుంది. నాకు కొంచెం ఫస్ట్ టైం చూసినప్పుడు అరే దేవుడు లిమిటేషన్ అంటే సరే ఓకే, ఆ తర్వాత మీరు అన్నట్టు ఓకే ఫైట్ బాగుంది అనిపించింది. నేను కూడా అది చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను, సరే ఇప్పుడు ఆ బార్డర్ దాటి వెళ్ళిపోతున్నారు, ఇంకో ఎవరో వస్తారు, ఇంకో దేవుడు చూపిస్తారు అని. బట్ సింగం మేడ్ ఇన్ ఎంట్రీ, ఆ ఏరియాలో సింగం ఉన్నట్టు. బట్ అది మరి రైట్స్ తెచ్చుకున్నారో లేకపోతే సూర్య గారి మూవీ కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటుంటారు తీయడానికి. యా, దెర్ వాజ్ ఎ ఛాన్స్ టు డూ సమ్ స్పెషల్ అపీరెన్స్ రోల్ లాగా. దాంట్లో ఒక కోర్ట్ సీన్ ఉంటుంది వేర్ ఆర్జే బాలాజీ అబద్ధం చెప్పలేడు. అదంతా జిమ్ క్యారీ మూవీ లయర్ అని ఒక మూవీ ఉంటుంది, గుర్తుందా? 90s లో వచ్చిన మూవీ అది. వాడు సినిమా అంతా ఇదే, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ఎప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పి ఒక బర్త్డే విష్ కోరుకుంటాడు. 24 hours వాడు అబద్ధాలు చెప్పలేడు. సో కోర్టులో జరిగే సీన్స్ అన్నీ భలే ఫన్నీ ఉంటాయి. దాంట్లో ఎగ్జాక్ట్ ఈవెన్ యాక్టింగ్తో సహా ఆయన ట్రై చేసినట్టున్నారు జిమ్ క్యారీలో ట్రై చేయడానికి. బట్ నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఆ పాయింట్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టడం. ఒకటి కన్విన్సింగ్గా నాకు అనిపించింది ఏంటంటే ఆర్జే బాలాజీ వచ్చి దేవుడికి సీన్ 1 నుంచే నువ్వు ఎవడరా అన్నట్టు డీల్ చేయటం. అది దానికి కవర్ చేయడానికి ఒక్క డైలాగ్ పెట్టారు. అమ్మో దేవుడితో ఛాలెంజ్ ఏంట్రా అనుకున్నా నేను. బట్ నాకు అది అప్పటికి కూడా కన్విన్సింగ్ అనిపించలేదు, ఎందుకంటే కొంచెం భయపడుతున్నట్టు చూపించలేదు అసలు. ఆ సీన్లో దేవుడు ఓడిపోతాడు అని, ఓడిపోవాలని ఉంది, నమ్మాలనే ఫీలింగు. బట్ ఆయన ఎప్పుడైతే నేను పవర్స్ వాడినని మాటిస్తాడో, పవర్స్ దీనికోసం వాడినని చెప్పాడు కానీ అమ్మాయిని బతికించడానికి పవర్స్ వాడినని చెప్పలేదు కదా. సో ఆ అమ్మాయిని బతికిచ్చేస్తాడు అనుకున్నా నేను. ఆ కమెడియన్ చెప్పాను కదా, ఆ కోర్ట్ సీన్ లో కమెడియన్ రోల్ వాడుకున్నారు. మిగతా చోట్ల అదే ఆయనకు కూడా కొంచెం మంచి స్క్రీన్ టైం ఉండేలాగా, డైలాగ్స్ పంచులు పడేలాగా గాడ్కి అగెనిస్ట్ బాగా రాసుకున్నారు. కాకపోతే అది కొంచెం కన్వీనియంట్గా అనిపించింది, ఎందుకంటే నో బడీ వుడ్ బిహేవ్ లైక్ దట్. గాడ్ వచ్చి ఒకవేళ కనిపిస్తే నీకు లిమిటేషన్స్ ఉన్నాయని తెలిస్తే మేబీ చేస్తామేమో కానీ, బట్ అట్లా అని దేవుడి ముందు తొడగొట్టాం కదా. సో ఆయన సినిమా అంతా అలాగే ఉంటుంది, అసలు నా ఇష్టం అన్నట్టు చేస్తుంటాడు. కోర్టు మూవ్ చేసేస్తా, అది మూవ్ చేసేస్తా. అథీస్ట్ కూడా కాదు, బిలీవ్స్ ఇన్ గాడ్.
బట్ సంహౌ గాడ్కి ఛాలెంజ్ చేసేస్తాడు డైరెక్ట్గా. అది ఫస్ట్లో తాగుంటాడు, ఆయనకి అర్థం కాలేదన్న లాగా కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తారు కానీ బట్ స్టిల్ నాట్ కన్విన్సింగ్ ఇనఫ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ దిగిన తర్వాత అయినా వాడికి భయం రావాలి కదా, అట్లే ఉండదు, నువ్వెవడు అన్నట్టు మాట్లాడుతుంటాడు వచ్చి నెక్స్ట్ రోజు కూడా. సో అది నాకు కొంచెం క్లిక్ కాల. బట్ అగైన్ ఐ వాంటెడ్ దట్ స్టోరీ లైన్ టు కంటిన్యూ. గాడ్ కూడా పవర్స్ లేకుండా హ్యూమన్ లా ట్రై చేస్తే ఏం మార్చలేడు ఈ సిస్టమ్ని అనేది. అండ్ లియో కలిపారు వెళ్ళి ఒక సీన్, కెఫే సీన్, వీళ్ళిద్దరు HCA లోనా? త్రిషాని ఓకే. ఆ, లోకి అక్కడ వస్. అదే వాడు వచ్చి నాకు చాక్లెట్ కాఫీ కావాలి అంటే ఫిల్టర్ కాఫీ తీసుకొస్తానన్నా అంటే ఇట్లా 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 అంటాడు. ఇట్లా ఏదో అనగానే వాడు మారిపోయా, వద్దమ్మా తల పట్టేస్తుంది, నాకు మామూలు కాఫీ ఇచ్చినా పర్లేదు అని తాగేస్తాడు. ఇప్పుడు చూడు వాడు కోపం బట్టి రియాక్ట్ అవుతున్నాడు, లేకపోతే ఆయన అదే ఓనర్తో గొడవ పెట్టుకునేవాడు ఏదో అంటే విజయ్ వెనక నుంచి చూపించినట్టు చూపించారు. సో అదే ఫ్యాన్ సర్వీస్ అక్కడ ఫుల్ విజిల్ పడి ఉంటాయి మంచిగా. ట్రైలర్ లో డైలాగ్ వస్తుంది చూడండి త్రిషది, మా సంభవం లోడింగ్ ఏదో, అది ఎక్కడ వచ్చింది? దట్ వాజ్ డిసప్పాయింట్మెంట్ యాక్చువల్లీ. ఇంతకు నగలు దొరికాయా లేదా? ట్రైలర్ అంతా దాని చుట్టే కదా స్టోరీ. బట్ అది ఫస్ట్ హాఫ్ వర్క్ మాత్రమే అదంతా. సెకండ్ హాఫ్లో ఇంకో కేసు గురించి నడుస్తుంటది, ఓకే. కొంచెం కాంప్లెక్స్ కేసు పికప్ చేసుకొని దెన్ హీ యూజెస్ ఆల్ హిస్ సో పవర్స్. సూర్య గాడా? సూర్య అన్న క్యారెక్టర్ లో గాడ్ వచ్చి వెళ్తూ ఉంటాడా? సూర్య ఇస్ గాడ్. యాక్చువల్లీ గాడ్ నాకు ఆ హిస్టరీ కూడా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో గాడ్ స్టడీ ఎల్ఎల్బియా? మల్లెపూలేసి అదే పూలేసి పిలిస్తే కాదు ఈ దేవుడు, మిరపకాయలు దంచి ఎంత రబ్ చేస్తే వస్తారు అనేది కొంచెం కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్పడం అంతా బాగుంది. అండ్ ఒక షాట్ బాగుంటుంది, భలే తీసి అనిపించింది. 10 మంది విలన్స్ వస్తుంటారు పరిగెట్టుకుంటా, గాడ్ 10 మంది కింద డివైడ్ అయ్యి అందరినీ కొట్టేసి మళ్ళీ ఒక్కొక్కళ్ళు వచ్చేస్తాడు. ఒక్కొక్కళ్ళు కొడతారు. ఓకే. సో దట్ వాజ్ నైస్. అంటే ఇంకా సినిమా స్టార్టింగ్ నుంచి హీరో ఆల్రెడీ పీక్ మాస్ లో ఉన్నారంటే ద నెక్స్ట్ ఎలివేషన్ యూ కెన్ టేక్ హిమ్ టు గాడ్ లెవెల్ అని. నాకైతే భలే భలే నచ్చింది ద ఐడియా, ద కాన్సెప్ట్. సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ కోసం చూడాలి, సెకండ్ హాఫ్ ఇట్స్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరుగుతుందో క్లియర్గా తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా ఇంకా రొటీన్ స్టోరీ, కానీ ఫస్ట్ హాఫ్ ద వే దే హ్యాండిల్ ఇట్ కదా నాకైతే భలే బ్యూటిఫుల్ అనిపించింది. నాకు మెయిన్ ద వే దే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక డైలాగ్ నుంచి అన్నాను చూసా, ఒక డైలాగ్ నుంచి తీసినట్టుంది సినిమా అని తీసుకొని దాన్ని మళ్ళీ కమర్షియలైజ్ చేసి ఫ్యాన్స్కి నచ్చేలాగా, జనరల్ ఆడియన్స్కి నచ్చేలాగా తీయటం నాకు మంచిగా అనిపించింది. సో దానికి 8.5 గుడ్, పీపుల్ కెన్ వాచ్ ఇట్. మంచి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక మంచి మూవీ వచ్చింది అనిపించింది నాకు. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ వాచ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే గైస్, మీ ఒపీనియన్ మీరు కమెంట్ సెక్షన్ లో తెలపండి. డూ యూ వాంట్ ఎ పార్ట్ 2 ఆర్ నాట్? హ్యావ్ యూ వాచ్డ్ వీరభద్రుడు ఆర్ నాట్? వాచ్ చేయబోతే వాచ్ చేసేయండి, వాచ్ చేస్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి సినిమాలు, ఏ సినిమాలకి రివ్యూలు కావాలో ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, సీ యూ, బై బై. బాయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.